అయ్యప్ప స్వామి భక్తులు ఆ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికైతే కోకొల్లలుగా వాళ్ళ యొక్క యాత్రని ప్రారంభించడం జరిగింది. ఇటువంటి సమయంలో మనకి కేరళ ప్రభుత్వం నుంచి ఒక హెల్త్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే గత కొన్ని నెలలుగా కేరళలో మనకి మైండ్ ఈటింగ్ అమీబా అనేది స్ప్రెడ్ అవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి. ఇదేంటంటే ఒక అమీబా, ఒక వైరస్ మన ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి అది మన మెదడునైతే డ్యామేజ్ చేస్తుంది. సో, ఇది చాలా వేగంగా అక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఇది యాక్చువల్‌గా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అయ్యే వ్యాధైతే గాదు. ఇదొచ్చేసి మనకి నిల్వ ఉన్న నీటిలోనో, కోనేరులోని నీటిలోనో, అలాగే చల్లటి వాటర్ ఎక్కడైతే మడుగులలో, చెరువులలో నిల్వ ఉంటుందో, ఆ చెరువులలో ఈ అమీబా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనం స్నానం చేసినప్పుడు మన ముక్కులోకి వాటర్ వెళ్ళడం వల్ల, ఆ ముక్కులో నుంచి మన మెదడులోకి వెళ్ళి, మెదడుని డ్యామేజ్ చేసి ఇది మరణానికి దారితీస్తుంది. సో, గత 2, 3 నెలలలో ఈ అమీబా ద్వారా కొన్ని మరణాలనైతే కేరళ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అందువల్ల అయ్యప్ప స్వామి భక్తులకి గాని, అలాగే కేరళ విహారయాత్రకు వెళ్తున్న టూరిస్టులకి గాని, ఆ ప్రభుత్వం ఒక హెల్త్ అలర్ట్‌నయితే జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎక్కడైనా మడుగులలో గాని, కోనేట్లలో గాని, పురాతనమైన కోనేరని మీరు అక్కడ దిగి స్నానం చేయడం వల్ల గాని, చెరువులలో గాని, ఈ ప్రవహించే వాటర్‌లలో గూడా ఈ అమీబా ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, అయ్యప్ప స్వామి భక్తులకి పర్టిక్యులర్‌గా పంబలో స్నానం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా స్నానం చేయాలని కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ముక్కులలో వాటర్ వెళ్ళకుండా చూసుకోవడం అయితే ప్రప్రథమైన జాగ్రత్తగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులకి, అలాగే కేరళ టూర్ కోసం వెళ్తున్న టూరిస్టులకి మా మన ఛానల్ ద్వారా కోరుకునేదేంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మాక్సిమం మీరు ఎక్కడ గూడా నిల్వ ఉన్న మడుగులలో గాని, కోనేరులలో గాని స్నానం చేయడానికి వెళ్ళకపోవడమే బెటర్. లేదు అనుకుంటే అయ్యప్ప స్వామి భక్తులకి పంబ పవిత్రమైన నది కాబట్టి, ఆ పంబలో మీరు స్నానం చేసేటప్పుడు అతి జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కులలో వాటర్ వెళ్ళకుండా చూసుకొని, మీరు స్నానం ముగించి, ఆ అయ్యప్ప స్వామి యొక్క దర్శనం చేసుకొని, మీ స్వస్థలాలకి చాలా క్షేమంగా చేరుకోవాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాము. జై హింద్. జై శ్రీరామ్.